యాక్చువల్గా బాడీ బిల్డర్స్కి రెస్ట్ అంటే ఏంటి? వీక్లీ 7 days కాకుండా 5 or 6 days వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయకుండా ఉంటే చాలు, అదే రెస్ట్. ఈ జిమ్ వల్ల ఆగిపోయిన వీక్లీ ఆగిపోయిన పనులన్నీ ఆ రెస్ట్ రోజు పెట్టుకుంటే సరిపోతుంది, అంతే కదా. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఇంతే ఉంటుంది. యాక్చువల్గా రెస్ట్ అంటే నువ్వు ఆ వీక్లో ఆగిపోయిన పనులన్నీ ఆ రెస్ట్ రోజు పెట్టుకోవడం. ఎట్లాగో రేపు మార్నింగ్ జిమ్కి వెళ్ళడం ఉండదు కాబట్టి నైట్ ఎక్కువసేపు మూవీస్ చూడడము, చాటింగ్ చేసుకుంటూ ఉండడము, ఆర్ ఎల్స్ నీకు ఆ రోజు ఒక చీట్ డేగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తినడము. ఇది కాదు రెస్ట్ డే అంటే. అంటే నువ్వు వర్కౌట్ చేయకుండా ఉన్నంత మాత్రం దాన్ని రెస్ట్ డే అన్నారు. నువ్వు నార్మల్గా వర్కౌట్ చేసిన రోజు ఎలా అయితే పడుకుంటావో 6 to 7 hours, 7 to 8 hours మంచిగా డీప్ స్లీప్ తీసుకుంటావో, ఇన్ ద సేమ్ మేనర్ నువ్వు వర్కౌట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఆ డీప్ స్లీప్స్ కామన్గా ఉండాల్సిందే. లేదు కదా అని చెప్పి ఎక్కువ టైం మొబైల్ మీద స్పెండ్ చేయడం, ఇది కాదు రెస్ట్ అంటే. ఇంకోటి ఏంటి అంటే ఆ రోజు చీట్ డే పెట్టుకుంటారు అనమాట. ఓకే, చీట్ డే అనేది అసలు ఇది మరి ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు కూడా తెలియదు, బట్ హ్యాపీగా తినేస్తారు ఆ రోజు. వీక్ అంతా స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు పర్ఫెక్ట్గా హ్యాపీగా తినేస్తూ ఉంటారు, ఓకేనా. ఇంకొంతమంది చేసే పిచ్చి పని ఏంటి అంటే, ఎట్లాగో జిమ్కి వెళ్ళడం లేదు కాబట్టి అక్కడ బర్న్ చేసే క్యాలరీస్ కూడా మనం స్టెప్స్లో బర్న్ చేద్దామని చేసి పిచ్చి పిచ్చిగా సైక్లింగ్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ 10,000 స్టెప్స్ వేయాల్సిందే అసలు. యాక్చువల్గా అయితే 15,000 to 20,000 స్టెప్స్ వేసేస్తూ ఉంటారు. బాడీని కష్టపెడదాం ఎట్లాగోలాగా అనే పిచ్చి థాట్ తోటే ఉంటారు. కానీ యాక్చువల్గా మీరు అలా చేయడం వల్ల, మీకు రెస్ట్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల, స్లీప్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మీ టెస్టోస్టెరాన్ అనేది లో అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కార్టిసాల్ హార్మోన్ అంటారు, స్ట్రెస్ హార్మోన్, అది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇదన్నీ చైన్ లింక్ అనమాట. మీరు ఏది మిస్ చేసినా సరే మీకు ఎఫెక్ట్ పడేది ఎక్కడంటే మజిల్ బిల్డింగ్ మీదనే పడుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేటెడ్గా చేస్తేనే, పర్ఫెక్ట్గా చేస్తేనే జరుగుతుంది. మీరు అనుకున్న రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. టెంటేటివ్గా, అందాదగా ఓ చేద్దాంలే తిందాంలే అనే ఆలోచనతో ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా లేట్ అవ్వచ్చు, అసలు రీచ్ అవ్వకపోవచ్చు.